అందరికీ మంచిని పంచుదాం, మంచిని తీసుకుందాం. వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు మిల్లెట్స్ దోశ వేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాసు సజ్జలు, అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీ ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాసు రేషన్ బియ్యం కానీ మనం ఇంట్లో వాడుకునే కట్ట బియ్యం కానీ ఒక గ్లాసు, ఈ 4 వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇంకొక బౌల్ తీసుకొని ఒక గ్లాసు రాగులండి. ఇవి రాగులు నానడానికి టైం పడుతుంది, అదేవిధంగా వీటిలో ఎక్కువ ఇసుగు ఉంటుందండి, అందుకని విడిగా నానబెట్టుకోవాలి. ఒక కప్పు అటుకులు వేసుకున్నాను. ఇవి మినిమం ఒక 6 to 7 hours నానాలండి. జొన్నలు కదా, మామూలుగా బియ్యం అయితే అంతసేపు నానక్కర్లేదు. ఇలా విడివిడిగా నానబెట్టుకొని గ్రైండర్కైనా ఇచ్చుకోవచ్చు, లేదా మనం ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా స్మూత్ బ్యాటర్ వచ్చింది. మనం అనుకుంటాం కానీ ఇవి కొంచెం గట్టిగా వస్తాయేమో దోశలని, లేదండి చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా స్మూత్ బ్యాటర్కి మనకి నైట్ అంతా 7 hours పులుసు పెట్టిన తర్వాత మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకొని ఇలా మనం దోశ బ్యాటర్ కలుపుకోవాలి. ఒక 2 spoons సాల్ట్ వేసుకున్నానండి, మనం తీసుకున్న పిండిని బట్టి. అవసరమైతే సోడా ఉప్పు యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు, చాలా హెల్తీ కూడా. పిల్లలకి ఇలా దోశలు వేసి పెట్టారంటే, ఇలాంటి దోశలు పిల్లలు చాలా ఉక్కులా ఉంటారు, బాగా స్ట్రాంగ్గా తయారవుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్స్కి ఇదవుతున్నారండి. అందరూ కూడా మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళైతే 60 years కూడా హెల్తీగా ఉన్నారు, కానీ మన అమ్మ వాళ్ళు 50 yearsకే ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు. నిజమా కాదా అండి? ఒక్కసారి ఆలోచించండి. అదే మా నానమ్మలు అమ్మమ్మలు వెళ్ళారా హాస్పిటల్స్కి 50 to 60 years అప్పుడు, కానీ మన పేరెంట్స్ మాత్రం హాస్పిటల్ తిరుగుతున్నారు. మధ్యలో కొంచెం ఫుడ్ వేరియేషన్ వచ్చేసిందండి. మనం వెళ్ళామా అనేది మన చేతుల్లో లేదు. కనీసం మన పిల్లలైనా హాస్పిటలైజ్ కాకుండా మనమే కేర్ తీసుకోవాలి. వాళ్ళకి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తినడానికి కష్టం. ఇప్పుడిప్పుడే మనము ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ దోశ తక్కువ ఆయిలే పీలుస్తుందండి, ఎక్కువ ఆయిల్ కూడా ఏమంతా అవసరం ఉండదు. కొంచెం నెయ్యి వేసైనా నీట్గా కాల్చుకోవచ్చు, బాగుంటుంది. కలర్ మాత్రం మనం బియ్యం పిండితో వేసుకుంటున్నంత బ్రైట్ కలర్ ఏం రాదు, కలర్ఫుల్గా కొంచెం అలా కలర్ మాడినట్టు అనిపిస్తుంటుంది, కానీ ఆ రాగులు వేయడం వల్ల ఆ కలర్ వస్తుందండి. అంతేగాని దోశలు మాత్రం టేస్టీలో మాత్రం చాలా బాగుంటుంది. దోశ చట్నీ ఇట్లాంటి కాంబినేషన్ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇంకొక వెరైటీ చేసి చూపిస్తానండి. గుంటపుల్లి బంగారాలు మీలో ఎంతమందికి తెలుసు? ఈ మిల్లెట్స్ బ్యాటర్తోనే గుంటపుల్లి బంగారాలు కూడా చేసుకోవచ్చు. మనం తీసుకున్న దోశ బ్యాటర్ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక బాండలు తీసుకొని కొద్దిగా ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఆనియన్. గుంటపుల్లి బంగారాలు వేసుకోవడానికి పక్క రోజైనా బాగుంటుందండి పిండి, అదే రోజు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు దోశ వేసుకొని ఇంకొక రోజు గుంటపుల్లి బంగారాలు వేసుకోవచ్చు. ఈ ఆనియన్ అంత ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనము ఆల్రెడీ నిన్న దోశలు వేసుకున్నాం కదా, అదే బ్యాటర్లో ఈ ఆనియన్ మిక్చర్ వేసేసుకొని కలిపెట్టుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా మన బియ్యం పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు, దోశ పిండితో చేసుకున్న బ్యాటర్తో. చూస్తున్నారు కదా, కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఇలా కలుపుకుందాన్ని. ఇది చూస్తున్నారు కదా, ఇది పొంగనాల బాండలండి. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుందండి. ఫస్ట్ మనం వేసేది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు. ఆయిల్ ఎంత అయితే అది అవసరమో అంతే అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ ఆయిల్ అంతా కూడా అలాగే బాండట్లోనే ఉంటుంది. చూస్తారు, మీరే చూడండి.
చాలా హెల్తీగా ఉంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు, ఇంకా హెల్తీ కూడా. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము. పైనంతా ఆవిరికి మగ్గుతాయి. ఒక 5 to 6 minutes అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఒక 5 to 6 minutes తర్వాత ఇట్లాగా ఫ్రై అయిందండి. చూస్తున్నారు కదా, చాలా రెడ్ కలర్లో వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉందండి. కొన్ని అయితే బాగా రెడ్ కలర్లో వచ్చేసాయి. మంట ఎక్కువ కూడా మనం గ్యాస్లో మధ్యలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో అవి త్వరగా కుక్ అయిపోతాయి. ఈ అంచులు వెంబడి ఉండేవి కొంచెం టైం పడతాయి. మధ్యలో ఉన్నవి మనము తీసేసుకోవచ్చు. మంట ఎక్కువ తగిలేవి ఇవి బాగా తొందరగా కుక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, అడుగులో అట్లాగే ఆయిల్ ఉండిపోయింది. చూస్తున్నారా కింద ఎంత ఆయిల్ ఉందో, దానికి ఎంతవరకు అయితే అబ్జర్వ్ ఉంటుందో ఆయిల్ అంతే తీసుకుంటుంది. రిమైనింగ్ ఆయిల్ అంతా కూడా అలాగే గుంటల్లో ఉంటుంది. ఇవి అంచులు వెంబడి ఉండేవన్నీ ఇప్పుడు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇవి కూడా మనం ఇంకొంచెం ఫ్రై అవ్వడానికి మధ్యలో వేసేసుకొని రిమైనింగ్ వాయి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేయలేదు, అదే ఆయిల్లో మళ్ళీ ఫిల్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ అయిన హెల్తీ డిష్. అందరూ పిల్లలకి పెట్టండి. మీకు కానీ నచ్చినట్లయితే యామిని వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.